భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మండల కేంద్రమైన సబ్బవరంలో ఎన్డీఏ కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో 3,000 మందికి పైగా పాల్గొని 300 మీటర్ల జాతీయ పతాకంతో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, రాష్ట్ర ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, బీజేపీ సీనియర్ నేత చొక్కకుల వెంకట్రావు పాల్గొన్నారు. సబ్బవరం జోడుగుల జంక్షన్ నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీ సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 2047 వికసిత్ భారత్ కార్యక్రమం వల్ల యువతకు బంగారు భవిష్యత్తు తథ్యమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం అరాచకాలను తుదముట్టించేందుకు 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రధాని సహకారంతో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అభివృద్ధికి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సబ్బవరంలో జాతీయ పతాక తిరంగా ర్యాలీని నిర్వహించాలని సోదరుడు గండి బాబ్జీ, గండి వంశీదీపులను సంప్రదించి తీసుకున్న నిర్ణయం మేరకు కార్యక్రమం విజయవంతం చేసిన అన్ని పాఠశాల విద్యార్థులకు, కూటమి పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. ఫార్మా కంపెనీస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, ఐటీ సెక్టర్లు కానీ, రోడ్లు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మరి ఇది అని కాకుండా పంచాయతీ రాజులో విప్లవాత్మకమైన మార్పులు కానీ, ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కానీ తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీకు భరోసా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు తిరిగేసరికి విశాఖపట్నంలో వస్తున్న పరిశ్రమల వల్ల ప్రతి చదువుకున్న యువకుడికి, యువతికి కూడా ఉద్యోగం ఇచ్చే భరోసా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు హామీ ఇస్తూ, ఈరోజే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంకల్పం తీసుకోమని ఒక కాగితం కూడా పంపించారు. మరి నేనైతే 21 ఒకటి తీసుకోమంటే పారిశుద్ధ్యం కానీ, హెల్త్ మీద కానీ, పొల్యూషన్ మీద కానీ, లేకపోతే ఇతరత్ర ఎడ్యుకేషన్ మీద కానీ, ఉద్యోగ అవకాశాల మీద కానీ, డెవలప్మెంట్ మీద కానీ ఇలా తీసుకోమంటే ఇక్కడికి వచ్చే ముందే నేనే ఒక ప్రతిజ్ఞ పూని ఆ ఫామ్ ఫిలప్ చేసి వచ్చాను. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడంలో నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనాను. మా నాయకులందరూ కూడా తలొక ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఈరోజు మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నా, స్వచ్ఛమైన, నాణ్యమైన, ఏ విధమైన దేశభక్తిని చాటుకున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక మీకు స్వాతంత్ర విషయాలు చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది. ఎంతోమంది నాయకులు ఆ రోజు పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి ఈవేళ మనకి 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాల్లో మన దేశం ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మనం ఏదైతే ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళింది. సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ ఎక్కడ చూసినా మనకి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందంటే అది మోడీ గారి దయ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి,
మంచి సహకారం అందుతుంది కేంద్రంలో అని చెప్పి ఇవాళ అన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం అందరం నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజున మనం అందరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ రేపు జరగబోయే స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరింత ఉత్సాహంతో